ఎప్పుడైతే మనిషికి సంపద సృష్టించడం చేత కాదో ఆ వ్యక్తి ఖచ్చితంగా సమాజానికి వ్యతిరేక శక్తిగా మారుతాడు. ఎందుకంటే మనలో అనంతమైన శక్తి ఉంది. ఈ శక్తిని మనం ఏ దిశగా నడిపిస్తే ఆ దిశగా మరల్చుకోవచ్చు. ఇదే మన ఐన్స్టీన్ E=mc² అనే ఫార్ములా ద్వారా శక్తి నాశనం చేయబడదు. మరి అటువంటి శక్తిని సంపదగా ఎలా మార్చాలి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా క్లియర్ కట్ ఎగ్జాంపుల్స్తో మీకు చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రుడికి బంధువులకు షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ చేయడం మీ యొక్క విధి. అయితే ఇక్కడ సంపద అనేది మనం ఎలా సృష్టించాలి? ఇక్కడ మానవ శరీరం, మనం గతంలో చెప్పుకున్నాం, మానవ శరీరం 3 పొరలుగా, సూక్ష్మంగా 3 పొరలుగా చెప్పాం. ఈ మూడింటిని కలిపి మళ్ళీ అహంగా చెప్పాం. ఈ అహము ఏ మార్గంలో వెళ్తే అదే మార్గాన్ని మనం ముందుకు వెళ్తాం. ఉదాహరణకు మంచి మార్గంలో, సన్మార్గంలో వెళ్ళినట్లయితే సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మరలుతాం. చెడ్డ మార్గాన్ని ఎన్నుకున్నట్లయితే చెడ్డ మార్గంలో సమాజానికి వ్యతిరేక శక్తిగా మారుతాం. మరి ఎప్పుడైతే మనం సంపదను సృష్టించుకోగలం, మిరాకిల్స్ని అట్రాక్ట్ చేయగలం అని తెలుసుకుంటే మనం చెడ్డ మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటాం? ఖచ్చితంగా మంచి మార్గాన్నే ఎంచుకుంటాం. మరి ఈ ఆత్మశక్తిని సంపద వైపుగా ఎలా మరల్చాలి? అసలు సంపద అంటే ఏంటి? నిజంగా కోటాను కోట్ల డబ్బు ఉంటే సంపద? అంతకు మించి మనశ్శాంతి, ఆరోగ్యము, ఇవి సంపదలుగా చెప్తారు. ఎప్పుడైతే ఒక మనిషి ఆత్మతత్వం వైపుగా అడుగులు వేస్తాడో మొట్టమొదటిగా అతని శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది. ఇవి కొన్ని సిగ్నల్స్. అంతేకాదు తన చుట్టూ ఉన్నటువంటి తన కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగవుతుంది. మోరోవర్, ఏదైతే హెల్త్ ఖర్చు పెట్టినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఈ డబ్బు బై ప్రొడక్ట్గా మిగులుతుంది. అంతేకాదు తను సంపదను సృష్టించగలను అన్న ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఎప్పుడైతే మన దగ్గరికి కొంత అమౌంట్ అనేది వస్తుందో దాన్ని ఖచ్చితంగా సేవ్ చేయడం ద్వారా ఒక నమ్మకం అయితే ఏర్పడుతుంది. దీనిని ఇతరత్ర ప్లేసుల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని పెంచుకోవచ్చు. మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటే ఈ డబ్బు, సేవ్ అయినటువంటి డబ్బు ఏదైతే ఉందో దీనిని బంగారం, భూములు, వృక్షాలు, వీటి మీద పెట్టుబడి పెట్టడం వలన అనంతంగా సంపద తయారవుతుంది. బై ప్రొడక్ట్గా డబ్బు, ఇందా చెప్పినట్లుగా డబ్బు కోసం మనం వెంపర్లాడాల్సిన పని ఉండదు. డబ్బు ఆటోమేటిక్గా నువ్వు ఆత్మతత్వంతో, అనంతమైన శక్తితో ప్రయాణించినప్పుడు ఖచ్చితంగా మనకు అవకాశాలు ఎదురొస్తాయి. అయితే ఇక్కడ ఒక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక శక్తి మేనిఫెస్ట్, ఫిజికల్ వరల్డ్లో మేనిఫెస్ట్ అవ్వాలి అంటే జనరల్గా మన తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి వీటిని చెప్పకనే చెబుతూ ఉంటారు స్టేజ్ షోల్లో. ఆయన మొదటి చెప్పిన సూత్రం ఏదైతే ఉందో, పంచేంద్రియాలని ఆఫ్ చేయండి, అంతరంలోకి వెళ్ళమని చెప్తాడు. దీనికి ఉదాహరణగా చెవిటి కప్ప కథ చెప్తాడు. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నం లేదా వ్యాపార ప్రయత్నంలో ఉన్నారో, మీరు ఈ సమాజంలో అందరూ చేస్తున్న పని కాకుండా వ్యతిరేక దిశలో పని చేసుకుని మొదలు పెడతారో ఖచ్చితంగా ఈ సమస్య మిమ్మల్ని వెనక్కి లాగుతుంది, ఈ సమాజం మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. ఎప్పుడైతే మీరు ఈ పంచేంద్రియాలు, ఈ చెవిటి వాళ్ళ దిశగా, వాళ్ళ వైపుగా మీరు వెళ్ళకపోవడం, వాళ్ళతో మాట్లాడకపోవడం, వాళ్ళను దూరం పెట్టడం, వ్యతిరేక శక్తులకు దూరం పెట్టడం ద్వారా ఖచ్చితంగా మీరు ఆత్మశక్తిని సంపద వైపుగా మరల్చవచ్చు. రీసెంట్గా ఇంకొక అద్భుతమైన టిప్, ఏదైతే ఆకర్షణ సూత్రములో ఉన్న కీలకమైన సూత్రాన్ని అతను నిన్ననే వెల్లడి చేశాడు. పగటి కల కనండి. ఏదైతే నిద్రలో ఉన్నప్పుడు కల కాకుండా పగటి కల అంటే ఊహ, నేను ఈ స్థాయిలో ఉంటాను, నా జీవితాన్ని ఈ విధంగా మరల్చుకుంటాను అన్నటువంటి ఊహను ఆయన ఎక్స్పాండ్ చేస్తూ వెళ్ళమన్నాడు రోజు రోజుకు. అప్పుడు సరైన అవకాశాలు ఎదురొస్తాయి. మనం ఏదైతే చిరంజీవి జీవితాన్ని చూసినట్లయితే అరురామలింగయ్య గారు తనకి కుమార్తెని ఇవ్వడం,
ఈరోజు అపోలో ఫార్మసీ మన రామ్ చరణ్కి ఇవ్వడం, ఈ విధంగా అదృష్టం కలిసి వచ్చింది అనుకుంటాం. కానీ వాళ్ళు అదృష్టాన్ని సృష్టించుకున్నారు అనేది జగమెరగని సత్యం. సో మనము ఈ సత్యాన్ని ఎరిగినట్లయితే మనకి జీవితంలో కూడా అవకాశాలు అనేవి ఎదురుగా వస్తూ ప్రపంచం అనేది మన కోసం పునర్నిర్ణయించబడి మనల్ని విజేతలుగా నిలబడుతుంది. ఇదే సంపద రహస్యం. సో దీనిని మీ జీవితంలో అప్లై చేయండి. అందుకే ఇక్కడ మనం ఆధ్యాత్మికంగా గమనిస్తే ఈ ప్రపంచంలో అనేక భాషలు ఉన్నాయి. మరి భగవంతుడి భాష ఏది? ఊహ, భావన. యద్భావం తద్భవతి. మీరు ఎలా ఊహిస్తారో అదే జరుగుతుంది. మీరు ఏదైతే ఈ లౌకిక ప్రపంచంలో మాట్లాడే భాష కంటే కూడా ముఖ్యం భావం. ఒక పని చేస్తున్నప్పుడు, ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు నీ లోపల భావము బాధతో ఉంటే నువ్వు బాధనే అట్రాక్ట్ చేస్తావు. నీ లోపల భావము ఆనందంగా ఉంటే, సంతృప్తిగా ఉంటే నువ్వు ఆనందకరమైన సిచ్యువేషన్ని అట్రాక్ట్ చేస్తావు. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్లో సంపద సూత్రం. దీనిని మనం అర్థం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ జ్ఞాన మార్గంలో మనం అద్భుతంగా సంపద సృష్టిస్తూ సకల సుఖాలు, సౌభాగ్యాలు, అదృష్టాలు మన వైపుగా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ సర్వే జన సుఖినో భవంతు.